కూటమి ప్రభుత్వం ఏర్పడిన 1 ఇయర్ పూర్తి అవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ పూర్తి కావడంతో రాష్ట్ర మహిళలకు ఒక గుడ్ న్యూస్ తెచ్చింది. అదే సూపర్ 6లో భాగంగా ఫ్రీ మహిళలకైతే ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసింది. అయితే మనం చూద్దాం బస్సులు ఎలా ఉన్నాయి, ఎలా తయారు చేశారు, ఎంత లగ్జరీగా ఉంటాయి. అసలు మామూలుగానే జనాలు ఫ్రీ అంటే అడపదడప పనిచేసే బస్సులు మాదిరిగా ఉంటాయని అనుకుంటారు. మనం చూడొచ్చు, ఇప్పుడు మన కెమెరామెన్ నాగేశ్వరరావు చూపిస్తున్నారు. సూపర్ లగ్జరీ టైప్లో ఉన్నాయి ఈ బస్సులన్నీ. ఈ బస్సులు ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి ఫ్రీ బస్సులుగా ఏర్పాటు చేశారు. అయితే మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా సీట్లు, కొత్త సీట్లు, బస్సు కూడా చాలా నీట్గా తయారు చేశారు. ఎక్కడే కానీ మహిళలకు అసౌకర్యం కలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ కడప డిపోకు సంబంధించి దాదాపు 30 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ 30 బస్సులని ఇప్పటికే రెడీ చేసినట్టయితే ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇదే విధంగానే పల్లె వెలుగులు కూడా, మామూలుగా పల్లె వెలుగులు అంటేనే ఒక కొద్దిగా బ్యాడ్ నేమ్ అయితే ఉంది రాష్ట్రంలో. ఈ బ్యాడ్ నేమ్ అంటే పల్లె వెలుగులు అంటే చాలా డెలికేటెడ్గా ఉంటాయి బస్సులు. ఈ బస్సులు సరిగా ఉండవు, జర్నీ చేసేదానికి కూడా అసౌకర్యంగా ఉంటుందని చెప్పి ప్రజలు కొంత నమ్ముతారు. అయితే దాన్ని అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఆర్టీసీ అధికారులు అయితే ఫ్రీ బస్సు కూడా చాలా అద్భుతంగా, అందంగా తయారు చేసి ఈరోజు సాయంత్రం 4 గంటల సమయానికి రెడీ అయ్యే విధంగా అయితే ఇది ఇప్పుడు మనం చూసే బస్సు, ఇప్పుడు మన కెమెరామెన్ నాగేశ్వరరావు చూపిస్తున్నారు కదా, ఈ బస్సు అయితే పల్లె వెలుగు కూడా చాలా అద్భుతంగా, చాలా అందంగా తయారు చేశారు. ఎక్కడే కానీ ప్రజలకు అసౌకర్యం కలగకుండా కొత్త సీట్లు, కొత్త బస్సును తయారు చేసి దాదాపు 30 బస్సుల్ని ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. అయితే ఈ బస్సులన్నింటినీ ఈరోజు సాయంత్రం 4 గంటలకి రాష్ట్ర స్థాయి అధికారులు, అలాగే ఈరోజు రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారు అయితే ఈరోజు ఫ్రీ బస్సులను అయితే ప్రారంభించేదానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ మన దగ్గర ఆర్టీసీ ఆర్ఎం గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఆర్ఎం గారు కూడా ఈ పర్యవేక్షణ అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఈ 30 బస్సులు ఫ్రీ బస్సులుగా తయారు చేసేదానికి దాదాపు 4-5 రోజుల నుంచి ఈ బస్సుల్ని రెడీ చేసే విధంగా చాలామంది సిబ్బందితో ఆర్ఎం పర్యవేక్షణలో ఈ బస్సులు రెడీ అయ్యాయి. అసలు ఎన్ని బస్సులు చేస్తున్నారు, అసలు ఈ బస్సులు ఎన్ని గంటలకు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారో మన దగ్గర కడప ఆర్టీసీ ఆర్ఎం గారు గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే, చెప్పండి, అసలు ఈరోజు ఎన్ని గంటలకు ఫ్రీ బస్సులు ఓపెన్ అవుతాయండి? ముఖ్యంగా మనం ఈరోజు మన గౌరవ చీఫ్ మినిస్టర్ గారు విజయవాడలో 4:30 నుంచి 5 ప్రాంతంలో చేస్తారని చెప్పేసి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎప్పుడైతే మన సీఎం గారు చేసిన తర్వాత మనం 5 గంటల తర్వాత ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకున్నాము. మన గౌరవ మినిస్టర్ గారు ఫరూక్ గారు, తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే మాధవి మేడం గారు, మన జిల్లా కలెక్టర్ శ్రీధర్ సార్ గారు అందరినీ ఇన్వైట్ చేశాము. వాళ్ళ సమక్షంలో 5 గంటల తర్వాత మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. అసలు ఎన్ని బస్సులు ప్రారంభిస్తున్నారో? అయ్యే మామూలుగానే పల్లె వెలుగు అంటే కొంత అపోహ ఉంది ప్రజల్లో. బస్సులు ఎలా తయారు చేశారు ఈ ఫ్రీ బస్సులు? అలాంటి అపోహ అవసరం లేదండి. ఇప్పుడు ఎందుకంటే మెకానికల్ కండిషన్ అనేది మొదటి నుంచి కూడా గత 2-3 నెలల నుంచి మేము శ్రద్ధ పెట్టాము, దానిపైన కాన్సన్ట్రేట్ చేశాము. తర్వాత బస్సుల్లో కూడా మనము 2x2, 2x3 సీట్స్ కూడా అరేంజ్ చేశాము. కొత్త సీట్స్ కానీ, రెగ్జిన్ కానీ, లైటింగ్ కానీ, పెయింటింగ్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా సక్రమంగా అరేంజ్ చేసుకొని బస్సులు రోడ్డు మీద ఎలాంటి ఫెయిల్యూర్స్ కాకుండా పరిశుభ్రంగా ఉంచి ఆపరేట్ చేయడానికి శక్తివంచం లేకుండా ప్రయత్నం చేస్తున్నాం. అయితే రాష్ట్రంలో ఫ్రీ బస్సులు అంటే మహిళలు ఎక్కువ శాతం, చాలా అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉంది. అటువంటి ఎక్కువ శాతం మహిళలు పాల్గొన్నప్పుడు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? దానికి ఏం చేస్తున్నాం అంటే మన డ్రైవర్లకు, కండక్టర్లకు కూడా మనము వాళ్ళకు శిక్షణా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం. ఎందుకంటే మన స్త్రీని మనం ఎప్పుడైతే గౌరవించినప్పుడే మన సమాజం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడాలా, వాళ్ళను ఎలాంటి కూడా తిరస్కరించకూడదు, ఎక్కడైనా చేయెత్తినా కూడా ఆపాలా, ఎక్కడైనా కూడా వాళ్ళు అడిగినప్పుడు కూడా ఏ స్టేజ్లో అక్కడ నిలబెట్టాలనే ఉద్దేశంతో కూడా వాళ్ళకు ట్రైనింగ్ క్లాసులు కండక్ట్ చేసాం, గేట్ మీటింగ్స్ కండక్ట్ చేసాం. అదే మెకానికల్ కండిషన్ మెరుగుపరచడానికి కూడా మనం మెయింటెనెన్స్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా వాళ్ళకు కూడా అనేక పరిహారాలు వాళ్ళకు క్లాసెస్ పెట్టడము, ట్రైనింగ్ క్లాసులు ఆర్గనైజ్ చేయడము, తర్వాత ఏదైతే సేఫ్టీ యాంగిల్లో ఏదైతే స్టీరింగ్ కానీ, బ్రేక్ కానీ, తర్వాత హెడ్ లైట్స్ కానీ, ఎయిర్ లీకేజ్ కానీ ఇలాంటివి కూడా మేము గత 2-3 నెలల నుంచి కార్యక్రమాలు చేపట్టుకుంటూ ఎలాంటి మెకానికల్ డిఫెక్ట్ లేకుండా అటెండ్ చేస్తున్నాం. అయితే సార్, ఇప్పుడు ఒక బస్సుకి ఎంతమంది మహిళలు వెళ్ళొచ్చు, అదే ఇంతమంది వెళ్ళాలని చెప్పి ఏమన్నా రూల్స్ ఏమన్నా పెట్టారు? అలాంటి ఏం లేవండి.
ఎంతమంది అయినా మహిళలు మన బస్సులో ప్రయాణించవచ్చు అండి. అంటే మామూలుగా బస్సు కెపాసిటీ ఇంత అని ఇన్ని మెంబర్స్ అనేది ఉంటుంది కదా, ఎన్ని మెంబర్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు? మామూలుగా 55 మంది అని ఉంటుంది, కానీ కనీసం మన బస్సులు ఇప్పుడు కూడా 90-95 మందితో కూడా ప్రయాణం చేసిన బస్సులు కూడా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఎక్కడైనా ఓవర్లోడ్ ఉన్న చోట అదే అధిక శాతంలో బస్సులు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మన దగ్గర ఉన్నటువంటి స్పేర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. అయితే ఇది చూడొచ్చు, మన కడప ఆర్టీసీ ఆర్ఎం గారు అయితే చెప్తున్నారు. అయితే ఈ కడప జిల్లాకు సంబంధించి దాదాపు 30 నుంచి 50 బస్సులు ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసినట్టయితే తెలుస్తుంది. ఈరోజు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ గారి చేతుల మీదుగా సాయంత్రం 4 గంటల సమయంలో ఈ బస్సుల్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఫ్రీ బస్సులు ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్రంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు అయితే ఇప్పటికే తీసుకున్నామని చెప్తున్న గోపాల్ రెడ్డి. కెమెరా పర్సన్ నాగేష్తో మధు, మెగా 9 టీవీ, కడప ఆర్టీసీ కార్యాలయం నుండి.